అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున జరుగుతున్న ఈ జాబ్ మేళాకు వచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జాబ్ మేళా కోసం వచ్చిన ఇక్కడ మన ప్రకాశం జిల్లా స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ 55 కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున వెల్కమ్ చేస్తున్నాను. మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాలో చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలోఅప్ అనేది ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే, ఎక్కువ మంది జాబ్ మేళాకు వస్తున్నారు, then they are taking up the job also. After some time 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం they are shifting చేస్తున్నారు, అది ఇది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 months అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు, ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో, ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ శాలరీ అయినప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20,000-25,000 or 18,000 వాట్ ఎవర్ ఇట్ మే బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి. ఫస్ట్ 1 year షుడ్ బి మీ ఎయిమ్, మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద లెర్నింగ్ ఫేస్. బికాస్ మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి కొత్తగా వచ్చి ఉండేవారు ఉంటారు. మీ 1 year కూడా ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కాలేజ్. అంటే కొత్తగా నేర్చుకోవాలి, మీరు చదివినది ఒక రకంగా ఉంటుంది, బట్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో దాంట్ని మీరు అందరు కూడా ఎక్స్పీరియన్స్ గ్యాదరింగ్ దాంట్లో మీరు ఫోకస్ చేయాలి. కనీసం ఒక 1 year అయినా ఆ కంపెనీలో మీరు పని చేయాలి. తక్కువ శాలరీ అయినప్పటికీ యూ హ్యావ్ టు వర్క్ దేర్. ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్, ఆ సేమ్ కంపెనీలోనే ఎక్కువ మీరు శాలరీ మీకు దొరుకుతుంది, ఆర్ మీరు ఇంకా కూడా వేరే కంపెనీస్కు మీరు వెళ్ళవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఒకసారి జాబ్ దొరికింది అంతే లైఫ్ సెటిల్ అయిందన్నది మీ మైండ్ సెట్ ఉండకూడదు. బికాస్ కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండాలి. ఒక డిగ్రీ దొరికింది, ఒక జాబ్ దొరికింది అంతే అన్నది మీరు ఆగిపోకూడదు. యూ ఆల్ షుడ్ బి హ్యావింగ్ ద గ్రోత్ మైండ్ సెట్. కంటిన్యూస్గా ఇప్పుడు ఎన్నో మీకు ఆన్లైన్ కోర్స్ ఉన్నాయి, మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్స్లో మీ స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కోర్స్ అవి అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చేసి ఉండాలి. సో దట్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో యూ షుడ్ బి హ్యావింగ్ దట్ లెర్నింగ్, ఇది మీకు కంటిన్యూస్గా అది ఉండాలి. సో అది మీరు అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుతున్నాను. దెర్ ఈస్ వన్ థింగ్, దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్, దెర్ ఈస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్. సో మీరు ఇప్పుడు జాబ్ వచ్చేస్తే మనం కంఫర్టబుల్గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి. కంటిన్యూస్గా చదువుతూ ఉండండి, కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండండి. సో వేరెవర్ యు ఆర్ గెటింగ్ ప్లేస్డ్ అక్కడ మీరు సక్సెస్ఫుల్గా, మీరు ఏ జాబ్కు వెళ్ళినా ఎన్షూర్ దట్ మీరు ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి. దానికి ఒక వర్క్ కల్చర్ అనేది మీకను ఒక వర్క్ కల్చర్ని మీరు పెట్టుకోవాలి. అలా మీరు ఉంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని అంటే వారి దగ్గరనే మీరు పని చేయాలని
వారు కూడా కోరుతారు. సో అటువంటి ఒక మంచి నాట్ జస్ట్ ఇప్పుడైతే జాబ్ అందరికీ కూడా దొరుకుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మీకు దొరికిన జాబ్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గినట్టు మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అది మీ ఉద్దేశంగా పెట్టుకోవాలని కోరుతూ మీరు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.